దగా దగా ఇంత మోసమా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఇంత ఘోరంగా మోసం చేస్తారా? నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలి. ఓ అన్నా ఏమైంది? ఎవరు నిన్ను మోసం చేసిండ్లు? దగా, వంచన, వెన్నుపోటు. నమ్మించి వెన్నుపోటు పొడిచా. అయ్యయ్యో ఎట్లా కనలాడుతున్నాడో బిడ్డ. ఊకో ఊకో. నేను ఊరుకోను. నా సంగతి ఏందో చూపిస్తా. నేను బతుకా, నేను చచ్చిపోతా. అగ్గి పెట్టేది. నీళ్ళ. అరే నువ్వు పోయి దీని నిండా పెట్రోల్ తీసుకొని రా. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా. నేను చచ్చిపోతా. ఓ అన్నా టికెట్ ఇవ్వపోతే చేస్తారా? ఎవరన్నా కొట్లాడాలి, మీ సారు నొప్పియాలి. ఇంకేం కొట్లాడాలి, ఇంకేం ఒప్పియాలబ్బా? ఎప్పటికీ ఆ ముసలి లీడర్లేనా? కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇయ్యారా? అది కాదు గాని అసలు మీ సారు నీకు టికెట్ ఇస్తాడని ఎట్లా అనుకున్నావు? అది చెప్పు. త్యాగాలు చేయండి అని అంటే ఫ్లెక్సీలు కట్టేదందుకు, జెండాలు కట్టేదందుకు, పార్టీ ఫండింగ్ కోసం అని చెప్పి నా 10 ఎకరాలు మొత్తం అమ్ముకున్నానమ్మా. అంతెందుకు మా లోకేష్ కేసులు పెట్టుకోండి అంటే వాళ్ళతో గొడవలు పడి కేసులు కూడా పెట్టుకున్నానమ్మా. జైలుకు పోయిన వాళ్ళకు పదవులు ఇస్తారన్నారంటే 3 నెలలు జైల్లో కూడా ఉండొచ్చిన. ఇవన్నీ చేసినందుకు మా ఆవిడ నన్ను విడిచిపెట్టిపోయింది, కానీ వీళ్ళు మాత్రం టికెట్ ఇవ్వలే. ఈ పార్టీని నమ్ముకున్నందుకు మొత్తం నాశనం అయిపోయినా. అన్న పెట్రోల్ అయిపోయిందట అన్న బంక్లా. పెట్రోల్ అయిపోతే పోయి డీజిల్ పట్టుకరారా. చచ్చిపోతా నేనున్నా. నాకు టికెట్ ఇవ్వకపోతే పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్ పోసుకుంటా. అవును గాని నీ దగ్గర క్యాష్ ఎంత ఉన్నది చెప్పు? ఒక 300 ఉంటాయి. జేబుల కాదు, బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉన్నది? ఒక 2 లక్షలు దాకా ఉంటాయి. పిచ్చోనివా? 2 లక్షలకు నీకు టికెట్ ఇస్తాడా మీ సారు? కమ్సే కమ్ 100 కోట్లు ఉండాలన్నట. మీ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. నాకు అదంతా ఏం తెలియదబ్బా. టికెట్ ఇస్తారని నమ్మి మోసపోయినా నా బతుకు బస్ స్టాండ్ అయింది. ఇప్పుడు నేను చచ్చిపోతా, అంతే. నేను చచ్చిపోతా. డీజిల్ కూడా అయిపోయిందట అన్న బంక్లా. అరే నువ్వెక్కడ దొరికినవురా? నాకు డీజిల్ పెట్రోల్ లేకపోతే పోయి కిరాసనాయిలు తీసుకురాపో, అది పోసుకొని చచ్చిపోతా. అంతేగాని టికెట్ రాకపోతే ఉండే ప్రసక్తే లేదు. సరే గాని నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నావు? ఒక దగ్గర నుంచి పోటీ చేద్దాం అనుకున్నా. ఎక్కడ ఖాళీ లేదేమో అందుకే ఇయ్యలే. ఎక్కడ ఖాళీ లేకపోతే కుప్పంలో ఇయ్యొచ్చు కదా. కుప్పమా? దమాకున్నదా నీకేమన్నా? కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తాడు కదా, నీకెందుకు ఇస్తాడు? చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి మేడమే చెప్పింది కదా. ఆయనకు రెస్ట్ ఇస్తే అక్కడ నుంచి నేను పోటీ చేస్తా. మరి మీ సారుని అడిగినవా? ఆ పని కూడా అయిందబ్బా. అక్కడికి పోతే సెక్యూరిటీ వాళ్ళు తనకి ఎంటేసిర్రబ్బా. మరి ఇంత అన్యాయం ఉంటుంది, ఇంత ఘోరం ఉంటుంది. వచ్చి పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, గ్యాస్ నూనె కూడా లేదన్నా. ఓ అన్నా ఆ క్యాన్ పక్కకు పడేసి పోయి మీ సారింటి ముందు లొల్లి పెట్టి కుప్పం లియకున్నా ఎక్కడో ఒక దగ్గర ఇస్తాడేమో. ఆ పని చేస్తా. అక్కడికి పోయి అడుగుతా, అప్పుడుగా తెలుస్తుంది. అరే పా, మనలందరినీ తీసుకొని ఆడికే పోదాం. చూసిన లానుల్లా ఈయన లెక్కనే టికెట్లు వస్తాయని నమ్మకం పెట్టుకున్న చాలా మంది లీడర్లు ఇట్లనే ఆగమైపోయిండ్లు. గుక్క పెట్టి ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు. అయినా టికెట్ల కోసం గింతగానం లొల్లిపెట్టి పోటీ చేస్తే గెలిచేటోళ్ళు ఎంతమంది అయ్యా అంటే ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. అట్లున్నది కథ.